విజయ్ దేవరకొండ పెళ్లి మీద, డేటింగ్ మీద, ప్రేమ వ్యవహారాల మీద నెట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక విజయ్, రష్మిక అయితే ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరు ఎప్పటినుంచో డేటింగ్ చేస్తున్నారని, అందుకే ఒకరు వాడిన డ్రెస్ ఇంకొకరి దగ్గర కనిపిస్తుందని, కళ్ళజోడు కూడా అలాగే అనిపిస్తుందని నెటిజన్లంతా అంటుంటారు. ఇక రష్మిక మంకీ క్యాప్ కూడా అలాగే ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలా విజయ్ ప్రేమ వ్యవహారం మీద ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. అయితే విజయ్ మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ పిల్లని తన అమ్మానాన్నలే ఎక్కువగా ప్రేమించాలని, అప్పుడే చేసుకుంటానని చెప్పుకొచ్చారు విజయ్. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో మీడియాతో ముచ్చటిస్తూ ఈ విధంగా అయితే మరి ఆయన చెప్పుకొచ్చారు. సో విజయ్ అయితే మాట్లాడుతూ ప్రస్తుతం వీటికి సంబంధించి విజయ్ మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు. కానీ ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చారు. తను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ పిల్లని తన అమ్మానాన్నలే ఎక్కువగా ప్రేమించాలంటూ చెప్పారు. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడడంతో అంతా ఓ విషయంలో క్లారిటీ వచ్చారు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ప్రేమలో ఉన్నారని, అందుకే ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటారని నిక్కచ్చిగా చెప్పారంటున్నారు. సో మొత్తానికి ఇక ఫ్యామిలీ స్టార్ గురించి చెప్తూ అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ఉంటుందని, అన్ని ఎమోషన్స్ ఉంటాయని తమిళ మీడియాతో చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ స్టార్ మూవీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. గీత గోవిందం తర్వాత పరశురాం విజయ్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో సహజంగానే ఈ సినిమా పైన మంచి హైప్ ఉంటుంది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని కూడా పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. గీత గోవిందం రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని, ఆ రేంజ్ ను మించేలా ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. పరశురాం సైతం సినిమా అవుట్పుట్ మీద బాగానే నమ్మకంతో కనిపిస్తున్నారు. మొత్తానికి నిజంగా ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ అమ్మాయి రష్మిక అయినా, లేకపోతే ఇంకా ఎవరైనా ప్రత్యక్షమవుతారా? ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తాడో విజయ్ దేవరకొండ. మొత్తానికి ఆల్రెడీ లవ్లో ఉన్నట్టయితే గుసగుసలు వినిపిస్తోంది. తన ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చేసిందని, అందుకే తనని పెళ్లి చేసుకోబోతారంటూ మీడియాలో ఇండైరెక్ట్గా ప్రచారం జరుగుతోంది.